పేరండి? ప్రతాప్ కుమార్ నాయుడు. మీరు ఎక్కడుంటారు సార్? ఉద్యోగరీత్యా బెల్జియంలో ఉంటున్నాను. బెల్జియంలో ఉంటారు సార్. ఇక్కడ మంగమూరు దగ్గర నల్లవాగు ఉంది కదా, ఈ నల్లవాగు దగ్గర నాగప్రతిష్ఠ చేశారు. నాగప్రతిష్ఠ చేసి నిన్న పూర్ణాహుతి అని చెప్పేసి కొన్ని హోమాలు, శివుడికి కొన్ని ప్రత్యేకమైన పూజలు జరిగాయి. కానీ అంటే ఎన్నో చోట్ల ఉన్నాయి. అంటే ఈ ఒంగోలులో చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. అవి అక్కడ కాకుండా ఈ నల్లవాగు దగ్గరకు వచ్చి ఇక్కడే నాగప్రతిష్ఠ చేయించడానికి గల కారణం ఏంటి సార్? దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ స్థలానికి ఉన్న ప్రాశస్త్యం. ఇక్కడ వీరయ్య గారు ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం కావచ్చును, దాన్ని చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా నిలపడంలో కావచ్చును, మాకు చాలా అది వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయింది. సో అందుకు మేము ఇక్కడ ఈ స్థలాన్ని ఎంచుకున్నాము, ఇక్కడే నాగప్రతిష్ఠ చేయాలని. అది కాకుండా ఈ దారి చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు కూడా. ఇదే సరైన స్థలం అనిపించింది నాగప్రతిష్ఠ చేయడానికి. సార్ మీరు బెల్జియంలో ఉంటూ తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. నేను బెల్జియంలో ఉద్యోగరీత్యా ఉంటున్నాను, కానీ నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మన హైందవ ధర్మాన్ని కానీ హిందూ ధర్మం గురించి కానీ కొంచెం మంచి మంచి భావాలు ఉన్నాయి సార్ మీకు. అదంతా భగవంతుని కృప అంతే. నిన్న ఎన్ని రోజులు జరిగింది సార్ పూజ? 2 రోజులు జరిగింది. 2 రోజులు జరిగింది. ఫస్ట్ రోజు ఏం జరిగిందండి? మొదటి రోజు సంకల్పం, గణపతి పూజ చేశారు. తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. తర్వాత హోమం చేశారు. ఆ తర్వాత కాసేపు విరామం తీసుకుని మళ్ళా మన్యు సూక్తంతో అది హోమం చేయడం జరిగింది. దుర్గా సూక్తంతో హోమం చేయడం జరిగింది. అలాగే నవగ్రహాలను ఆరాధిస్తూ హోమం చేయడం జరిగింది. తర్వాత 2వ రోజు భాగంగా పునఃపూజ చేసి ముహూర్త సమయానికి యంత్రాన్ని నాగప్రతిమని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత దాని కొనసాగింపుగా మరలా సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి హోమం చేయడం జరిగింది. నవగ్రహ ఆరాధన, మండపదానం, అన్ని పూర్ణాహుతి, వేదాశీర్వచనంతో కార్యక్రమం ముగించడం జరిగింది. పండితులు ఎంతమంది వచ్చారు సార్? 9 మంది వచ్చారు. 2 రోజులు నిర్విరామంగా జరిగింది. దాదాపు 48 గంటలు. రాత్రి భగవంతుడికి విరామం ఇచ్చాము. భగవంతుడికి ధాన్యాదివాసంతో పాటు పుష్పాదివాసం కూడా చేయించారు. ప్రొద్దుట భగవంతుడు వచ్చి వెళ్ళాడన్నందుకు ప్రతీకగా నిన్న సాయంత్రం ఇక్కడికి దర్శనానికి వచ్చిన స్వాములకి ఒక సర్పరూపంలో భగవంతుడు గుడిలోంచి బయటకు వెళ్ళడం కూడా జరిగింది. మీరు ఈ సంఘటన ఏమనుకుంటున్నారు ఇది జరిగిన తర్వాత? భగవంతుడి అస్తిత్వానికి ఇది ఒక నిదర్శనం అంతే. మనం త్రికరణ శుద్ధితో చేస్తే భగవంతుడు ఖచ్చితంగా దానికి ప్రతిస్పందిస్తాడు. మీరు ఇదేనా సార్ ఫస్ట్ టైం గుడిని సందర్శించడం? లేదండి, మేము తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాం. వేరే గారిని కలుస్తూ ఉంటాం. ఆయన చాలా మంచి విషయాలు చెప్తుంటారు. సో మేము తరచుగా వస్తుంటారు. అప్పుడు మీకు తోచిన విధంగా దీన్ని మార్చుకుంటూ వెళ్తున్నారు. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. దీనికి ఇంకా ఈ దేవాలయ ప్రాశస్త్యం 10 మందికి తెలియాలి, వెలుగులోకి రావాలని కూడా నా కోరిక. ఎందుకంటే 10 మందికి తెలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు తీరుతాయి. అంతకంటే సంతోషం ఏముంటుంది? చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా హిందూ ధర్మం గురించి, అంటే ఎక్కడో బెల్జియంలో జాబ్ చేస్తూ ఏ లోటు లేదు, అంటే జాబ్ పరంగా కావచ్చు, మీరు అన్ని విధాలుగా ఉండి కూడా మనం ఇంకా కూడా ధర్మాన్ని కాపాడుకోవాలని, మీరు మన పిల్లలకి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మీ సంకల్పం చాలా గొప్పది. అయినప్పటికీ కూడా నేను కూడా చూస్తున్నాను, ఉపవాసం ఉండి అసలు ఏం తీసుకోకుండా పంతులు గారు ఎలా చెప్తే అలా జస్ట్ నేను చివరిదాకా ఉన్నాను. నేను గమనించింది ఏంటంటే సార్, వీరయ్య గారు ఒక 10 మినిట్సే, అంతకన్నా గ్యాప్ ఏం లేదు. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ హోమంలోకి వచ్చినారు. అంటే దాదాపు 20 గంటలు ఇంటూ 20 గంటలు, 40 గంటలు పూజ చేయటం అంటే మామూలు విషయం కాదు. మీరు తీసుకున్న మహాసంకల్పానికి మా డిఎన్ఆర్ టీవీ ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా మీకు ఏదన్నా దోషాలు కానీ ఏమన్నా ఉంటే మీరు చేసినటువంటి నాగప్రతిష్ఠ ద్వారా అన్నీ కూడా పోతాయి. మీరు ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాల గురించి ఇక్కడ పబ్లిక్గా వచ్చి చెప్పడం ఏంటంటే, మీలాగా మిమ్మల్ని చూసి కొంతమంది ఎడ్యుకేటెడ్ అయినా ఇప్పుడు చాలామంది ఉన్నారు.
ఇప్పుడు కూడా ధనార్జన జయంగా లేకపోతే బిజీ లైఫ్లో ఎంజాయ్మెంట్కి వెళ్తున్న ఈ రోజుల్లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గుడిని ఎంచుకోవటం, ఆ గుడికి మీ కుటుంబ సమేతంగా రావటం, అక్కడ ఒక నాగప్రతిష్ఠ చేయటం, పెద్దలు చెప్పే విషయాలన్నీ గమనించటం, దీంట్లో మీ యొక్క సామర్థ్యం ఏంటనేది అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వ్యక్తికి, విలువలకి, ఆధ్యాత్మికతకి ఎంత విలువనిస్తారనేది తెల్లమవుతుందండి. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్వజన్మ ప్రాకృత పుణ్య విశేషం. ఓం నమో వెంకటేష్. ఓం నమో వెంకటేష్. మీరు మాత్రం చేయండి, పిల్లల కోసం కానీ మీ భర్తల కోసం కానీ మీరు కూడా చేయండి, చేస్తే మంచిది. ఆ వస్తువులన్నీ కొంచెం అక్కడ చేస్తండి, ఇందులో ఈ విధానం వాళ్ళకి అడ్డం లేకుండా ఉంటాయి. ముందు వెళ్ళాలి సార్. అయితే మీరు జాగ్రత్తగా అమ్మాయిని చూసుకొని జాగ్రత్తగా ఇప్పటి అయిన తర్వాత కాలు కడగండి, మట్టి అయిందని కడుక్కుంటారు, వచ్చేసేయండి. మీరు కూడా కాలు కడగండి. అందులో ఉన్నాయా 5 నిమిషాలు ఇటువల్ల అండి. ఒకటే ఫోటో పంపించారు నేను స్వామి వెంకటేశాన్లు ఆంధ్రజ్యోతి ఏవి ఏమైనా పేపర్కి ఇచ్చేసి వీడియో కూడా వచ్చింది రాత్రి ఆంధ్రజ్యోతిలో. ఓకే, ఎక్కువసేపు చూపించలేదు కానీ ఉన్నారు, కానీ పేపర్ అనుకోవాలా నేను. ఇవాళ పేపర్లో పడిందా? జిల్లా అమ్మ దగ్గర తీసుకెళ్ళాను నేను. పొడిమట్టి ఎక్కడ చెయ్యండి సార్, ఇక మీకు ఇబ్బంది లేదు. ఆయన పొంగల్ ప్రసాదం కూడా పెట్టేయండి, అందరు తినేసి. నేను తెచ్చి ఇప్పుడు హోమంలో మహానైవేద్యం పెట్టి అప్పిస్తాను. సరే మా వస్తా అయితే ఏడ పెట్టుకునేది మళ్ళీ వచ్చి తీసుకెళ్తాలి. కొంచెం ఏడకెళ్తాయి మీరు చూసుకొని నిదానంగా చేసుకోండి.
रुद्राय वामोत्तरमुखाय नमः ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिपदं ब्रह्मास्मो मे अस्तु जलाय व्यक्तगुणेतरं परतरं क्षत्रिं सदत्मात्मकं समक्षरमिति ध्येयं सदा योगिभिः अक्षोभ्यानं पार्वती प्रियनंदनाय नमः गंगासुताय शिरोद्धूताय नमः अहुताय नमः पावकात्मजाय नमः जृंभाय नमः प्रजृंभाय नमः विजृंभाय नमः कमलासन संस्कृताय नमः एकवर्णाय नमः द्विवर्णाय नमः त्रिवर्णाय नमः सममनोहराय नमः चतुर्वर्णाय नमः पंचवर्णाय नमः प्रजापते नमः महत्पते नमः अग्निगर्भाय नमः शिवीगर्भाय नमः स्वरेत्से नमः सुरारिग्ने नमः हरिद्वर्णाय नमः शुभकराय नमः वटवे नमः वसुषट्भुवे नमः पुष्णे नमः घवस्तये नमः गहनाय नमः चंद्रचूराय नमः कलाधाराय नमः मयाधाराय नमः महामाये नमः कैवल्याय नमः शंकरात्मजाय नमः विश्वयोनिने नमः अमे आत्मने नमः तेजोनिधये नमः अनामयाय नमः परमेष्ठिने नमः परब्रह्मणे नमः वेदगर्भाय नमः कृपाडुतायने नमः पुरेन्द्रगत्ये नमः महासारवस्वृताय नमः अस्थिताग्रधात्रे नमः शौरज्ञाय नमः रोगनाशनाय नमः अनन्तमूर्तये नमः आनन्दाय नमः शिखिण्डिकाकृते द्वाय नमः डम्भाय नमः परमडम्भाय नमः महाडम्भाय नमः उषाकपये नमः कारुणोत्पदेहाय नमः करुणातीतविग्रहाय नमः अनीश्वराय नमः अमृताय नमः प्राणाय नमः प्राणमहावृतनाय नमः विरुद्धात्रे नमः विराग्ने नमः रक्तस्याय नमः श्यामकाभन्द्राय नमः सुब्रह्मण्याय नमः गुहाय नमः पीताय नमः ब्राह्मण्याय नमः ब्रह्मप्रियाय नमः वंशवृद्धिकराय नमः वेदवेद्याय नमः अक्षफलप्रदाय नमः इति सुब्रह्मण्याष्टोत्तरशतनामावलिः ओं नानाविधपरिमलपत्रपुष्पाक्षतनाम पूजां समर्पयामि। नमो प्रमोदनाय नमः सर्वभूतनाय नमो मनोन्मनाय नमः गौरं कुङ्कुमपङ्किलं सुनिलगं व्यापाण्डकण्ठस्थलं विक्षेपकराक्षुरेक्षं बिम्बबलाधरं प्रहितं नीलालकालङ्कृतं देवोन्नस्याङ्कमण्डलभवक्त्रं हरस्योत्तरं ॐ नमो भगवते रुद्राय वामोत्तरमुखाय नमः ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिपदं ब्रह्मास्मो मे अस्तु जलाय व्यक्तगुणेतरं परतरं क्षत्रिं सदत्मात्मकं समक्षरमिति ध्येयं सदा योगिभिः सूक्ष्मादिसूक्ष्मान्तं पञ्चमीश्वरस्य वदनं व्यापितेजोमयो नमो भगवते रुद्राय मूर्ध्वमुखाय नमः पूर्वेणशवतिपादक्षणे पादशङ्करः आग्नेयां पार्वतीपति धरायां महेश्वरः रुद्रोर्गमर्चयेदो एवं देवी मन संचरन्ति येषामाश्रेषाणयन्ति कामं सर्पेभ्यो मनोज्जलोभि विपुष्पैरसमायतैः आलैर्हरित्वापन्नैः इन्द्राया हि सहस्रैः अग्निर्विभ्राष्टिवसनः वायुश्वेतसगद्दर्कः यो ये च पृथ्वीमनो ये अन्तरिक्षैर्विदेभ्यः सर्वेभ्यो नमः रोचने देवो यवासु सूर्यस्य रश्मिषु येषां सुलक्ष्मन्तेभ्यः सर्वेभ्यो नमः आयुषो यातु धानानां देवा वनस्पति उरनु देवावटेर्देदेभ्यः सर्वेभ्यो नमः इदं सर्वेभ्यो रसुस्तु ఎన్ని గంటల దాకా జరుగుతాయి?
భోజనాలు పెట్టిందిగా ఇక్కడ మళ్ళీ 12 గంటల దాకా. ఒంగోలు పోస్తావా? ఒంగోలు పోస్తావా? ఈరోజు కొద్దిగా ఆఫీస్ దాకా పని ఉంది, కొంచెం ఇది తీసుకొని. సరే అయితే నాకు కొంచెం తీసుకెళ్తే సరిపోతుంది. ఆ, బండి వెళ్తుంది ఆడికి, మనం నా బండి మీద వెళ్దామా? మీ బండి మీద వద్దులే, ఎందుకు ఆయన అడిగితే కొద్దిగా పట్టుకోమంటే పట్టుకుంది ఎంతసేపు. రాత్రి చూసారా? టీవీ చూస్తారా మీరు? టీవీ చూడండి ఎక్కువ, చెల్లి ఇంటి పెద్ద టీవీ ఉంది కదా. స్వామి దగ్గర నిలబడమంటే ఒకసారి నిలబడండి. నేను భోజనం రాగలవా? తీసుకోండి, కవరేజ్ చేసుకుంటానండి. భోజనం రావా? వస్తాను. నిన్న అతనే ఉన్న అడిగితే కొద్దిగా తీస్తాడేమో. తీసుకుంటే శివయ్య దగ్గర నుంచొని మొన్న మీరు తీయలేదు కదా, అంతా కొద్దిగా ఆడ నుంచి తీసుకుంటే ఆయన చెప్తాం, రికార్డ్ అవుతుంది. స్వామి కొంచెం నాకు తీ అన్ని దిక్కలు అంతే చెప్పు. రికార్డ్ అవుతుంది, కట్ చేసుకుంటాం. చెప్పులు పెడితేస్తావు. నేను మొత్తం తీపిచ్చే పేపర్ అతను
అన్నది లోపలికి స్వామి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి రాదులేనా రాదు దగ్గరికి అది వదిలేసేయండి, కుడి చేతి ఉన్నది వదిలేసేయండి, కింద పెట్టండి, నానిచ్చాడు అది కుడి చేతిలో తీసుకోండి. నేను పేపర్ ఉంటే న్యూస్ పేపర్ సమిధో ప్రహృత్య जन्या भोक्या बर्हि परिदयः अस्ताभ्यो नितरो युगपद विश्वजेत आगाढ जमिदं प्रकृत्या तनुत्या यदन्नममा अस्मिन् नितरव्यां नितरादा ज्ञाता सकलो निर्णार्थं अनाज्ञातत्रयं कर्मान्त చెప్పుకొని ఒక 5 నిమిషాలు అయిపోయింది. టిఫిన్ ఉన్న అట్లా ఇందాక నైవేద్యం పెట్టిన ప్రసాదం అందరూ మీరు పెట్టేసి మీరు కూడా టెక్షన్ అప్పుడుకి 10:30 నమస్కారం చేసుకోండి. వంశీ గారు పంపించేస్తున్నా వీళ్ళిద్దరిని మొదలుపెట్టు. అదే వినయ్ గారు తలా ఒక గ్లాస్ వాళ్ళ అమ్మమ్మ చెప్పులు ఉన్నాయన్న నేను చేయండి. పాలని 3 ప్రదక్షిణాలు చేయండి, పోసుకుంటూ ఉండాలి. ఆ పాలతోనే 3 ప్రదక్షిణాలతో పోసుకోండి. వదిలేయండి ఏం కాదు.
మీరు కూడా వెళ్ళండి. ఇట్రా నీకు ఇస్తుందా? ఇదిగో ఇదిగో ఇట్రా పోయి పోసిరండి. ఇట్రా 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 ఇదిగో నీ దాయి ఇస్తారా? నీకే నీకే చాలా మంచిది. శివగానం చేసుకుంటాం. మీరు ఉంటారు మళ్ళీ లేట్ అవుతుంది. మీరు మాత్రం చేయండి పిల్లల కోసం కానీ మీ భర్తల కోసం కానీ మీరు కూడా చేయండి. చేస్తే మంచిది. ఆ వస్తువులన్నీ కొంచెం అక్కడ చేర్చండి. ఇందులో అయితే ఈ విధానం వాళ్ళకి అడ్డం లేకుండా ఉంటాయి. ముందు వెళ్ళాలి సార్. అయితే జాగ్రత్తగా అమ్మాయిని చూసుకొని జాగ్రత్తగా ఇప్పుడు అయిన తర్వాత కాలు కడగండి. మట్టి అయిందని కడుక్కుంటారు. వచ్చేసేయండి. మీరు కూడా కాలు కడగండి. అందులో ఉన్నాయా? 5 నిమిషాలు ఒకటి ఫోటో పంపించారు నేను స్వామి వెంకటేశాన్లు ఆంధ్రజ్యోతి ఏవి ఏమైనా పేపర్లోనా? పేపర్కి ఇచ్చేసి వీడియో కూడా వచ్చింది రాత్రి ఆంధ్రజ్యోతిలోనా? ఓకే. ఎక్కువసేపు చూపించలేదు కానీ ఉన్నారు కానీ పేపర్ అనుకోవాలా నేను. ఇవాళ పేపర్లో పడిందా? జిల్లా ఉంది. అమ్మ దగ్గర తీసుకెళ్ళా నేను. పొడిమట్టి ఎక్కడ చెయ్యండి సార్. ఇక మీకు ఇబ్బంది లేదు. ఆయన పొంగల్ ప్రసాదం కూడా పెట్టండి. అందరు తినేసి నేను తెచ్చి ఇప్పుడు హోమంలో మహానైవేద్యం పెట్టి అప్పిస్తాను. వెళ్ళి టిఫిన్ చేసుకోండి. బాగా ఆగిపోతుంది.
సరే మా వస్తా అయితే ఏడ పెట్టుకునేది మళ్ళీ వచ్చి తీసుకెళ్తాలి కొంచెం ఏడకెళ్తాయి మీరు చూసుకొని నిదానంగా అండి. మంగమూరు గ్రామానికి యువతలగా మన ఆశ్రమానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిన్న ఇవాళ నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠలో భాగంగా ప్రతాప్ నాయుడు గారు వారి యొక్క ధర్మపత్ని స్వాతి గారు ఈ యొక్క ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. చక్కగా నిన్నంతి అదివాంగ హోమాలు జరిగినాయి. క్షీరాదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసం నిన్న జరిగినాయి. ఇవాళ చక్కగా హోమం జరిగింది. ప్రతిష్టాపన ఉదయం 8 గంటల చిల్లరకి 8 గంటల 16 నిమిషాలకు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ ప్రతిష్ఠలో వారి మామగారైనటువంటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మంగమూరికి దగ్గరలో ఉన్న చక్కగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంది. ఈ యొక్క గుడి కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం చక్కగా సకల శుభాలు జరుగుతాయి కూడా ఇక్కడ ఉన్నందువల్ల చక్కగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. ఈ యొక్క నాగ ప్రతిష్ఠ వలన జరిగిన ఈ యొక్క ప్రదేశానికి ఇంకా మంచి మంచి జరుగుతూ ఉంటుంది. కావున ఇక్కడికి వచ్చి అందరూ సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. సముద్రాల వెంకట రామ్మోహన్ శర్మ పురోహితులు. ఎక్కడ స్వామి ఉండేది? నేను రాజీవ్ నగర్లో ఉంటాను. మిమ్మల్ని ఎవరన్నా కాంటాక్ట్ కావాలంటే 9849875419 నా యొక్క నెంబర్ అండి. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్ పాల్గొన. మీరు ప్రతిష్టలైనా హోమాలు అన్నీ చేస్తాం. ప్రతిష్టలు, హోమాలు, వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు అన్ని రకాల కార్యక్రమాలు చేయిస్తామండి. తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే తెలియపరచండి. చక్కగా ఈ యొక్క మంగమూరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి చక్కగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాదు. మంగమూరు దగ్గర యువతలుగా ఉన్న మా నల్లవాగు దగ్గరగా ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చి కలిసి స్వామివారిని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ. నమస్కారం వీరయ్య గారు. నమస్వామి. ఈరోజు నల్లవాగు దగ్గర వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నాగ ప్రతిష్ఠ జరిగింది. దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? ఈరోజు 8:30కి నాగ ప్రతిష్ఠ జరిగింది. మన స్వాములు వచ్చి 10 మంది స్వాములతోటి బ్రహ్మాండంగా నాగ ప్రతిష్ఠ జరిగింది. మన ఆ పేరేం పేరు? ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారా? వాళ్ళ పేరు చెప్పాలి. ప్రతాప్ రెడ్డి గారు. చెప్పలేదు. నాగబడిగా ప్రతిష్ఠ జరిగింది 8:30కి. చాలా గొప్పగా జరిగింది. ఇక్కడ చాలా పవర్ఫుల్ నాగేంద్రుడు కూడా 2 ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ సాయంత్రం పూట. ఇది నల్లవాగు మంగమూరు మధ్యలో ఉంటుంది ఆలయం. ఆడే వెంకటేశ్వర ఆలయం ఉంది, టెంపుల్ ఉంది. పక్కన శివలింగం ఉంది. పక్కన హనుమానగిరి ఉంది, హనుమాన్ విగ్రహం. ఆ తర్వాత నాగబడిగలు ఉన్నాయి. ఇక్కడ ఈ క్షేత్రం అనేది చాలా ప్రతిష్ఠ చెందింది. దాదాపు 38 సంవత్సరాల నుంచి ఇక అన్న ప్రతిష్ఠ జరుగుతుంది. శివరాత్రి అప్పుడు శ్రావణ నక్షత్రం వస్తుంది. ఆ రోజు ఇక్కడ అన్న ప్రతిష్ఠ, కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. తిరుపతిలో ఆలయం మూత పడే సమయంలో ఇక్కడ ఆలయం తెరుచుకుంటది. ఇక్కడ ఆలయం తెరుచుకుంటది. అది విశిష్టత. అవును. ఇక్కడ శివరాత్రి రోజు శ్రావణ నక్షత్రం వస్తుంది. ఆ రోజు కూడా ఇక్కడ కళ్యాణం జరుపుతాం.
వెంకటేశ్వర స్వామి కళ్యాణం. మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు స్వామివారి ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు దాటిపోయింది. 38 సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణం జరుపుతూ ఉంటాం ప్రతి సంవత్సరం. శ్రవణ నక్షత్రం, శివరాత్రి అప్పుడు. నిత్య ధూప నైవేద్యాలు ఉంటాయా? ఏదైనా ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే పూజలు ఉంటాయా? శనివారం రోజు పూజలు చేస్తాం. ప్రత్యేకంగా పంతులు గారు ఉండరు. అవసరమైతే మీరు పంతులు గారిని తీసుకొచ్చుకొని పూజలు జరిపించుకోవచ్చు. ఇక్కడ జరిగింది వాయు ప్రతిష్ట స్వామివారికి. వాయు ప్రతిష్ట అంటే గాలిని ఆహారంగా తీసుకుంటారు. గాలిని స్వామివారు ఆహారంగా తీసుకుంటారు. చాలా మందికి తెలియదు వాయు ప్రతిష్ట. వాయు ప్రతిష్ట వాయు ప్రతిష్ట చేయబడిన విగ్రహాల్లో మనది ప్రతిష్ట చెందిన విగ్రహం అది. స్వామివారు చిరునవ్వులు నవ్వుతుంటారు. మీరు ఎక్కడ చూసి ఉండరు. వీరికి ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి. చిరుమందహాస విగ్రహం. చిరుమందహాస విగ్రహం. అవును. ఇంక పోతే మీరు ఈరోజు కార్యక్రమాలు జరిగాయి కదండి. ఈ రోజు జరిగింది, నిన్న జరిగింది, 2 రోజులు ఏమేమి పూజలు జరిగినాయండి? ఎంతమంది బ్రాహ్మణులు వచ్చారు? బ్రాహ్మణులు దాదాపు 9 మంది బ్రాహ్మణులు వచ్చారు. 2 రోజులు హోమాలు జరిగినాయి. ఇలా నాగ ప్రతిష్ఠ జరిగింది. బ్రహ్మాండంగా జరిగినాయి. బ్రహ్మాండంగా హోమాలు అన్ని చక్కగా పరమాత్ముడు జరిపించుకున్నాడు. పరమాత్ముడు ఆ భక్తులకు ఎప్పుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం భగవంతుడిని. ఆ తర్వాత నాగదేవత కరెక్ట్ గా 2 రోజులు ఆలయం దగ్గరికి వచ్చారు. ఆనమాలు బ్రాహ్మణులు వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు చూసిన అయ్యప్ప స్వాములు కూడా వచ్చి నాగేంద్రుడు ఇప్పుడే బయటకు వచ్చాడు, మేము చూసామని అయ్యప్ప స్వాములు కూడా చెప్పారు. మాలదారులు. అది ఇక్కడ స్వామివారి కూడా ప్రత్యేకత. ఆ స్వామివారిని చూసి దర్శించుకోండి. వెంకటేశ్వర స్వామిని చూసి చిరునవ్వు నవ్వుతుంటారు. ఆలయము కళ్యాణప్పుడు శ్రవణ నక్షత్రం శివరాత్రి అప్పుడు శ్రవణ నక్షత్రం ఆ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శివరాత్రి రోజు అయినా కళ్యాణం జరుగుతుంది. ఆ నక్షత్రం రోజు ఆ మరుసటి రోజు కళ్యాణం జరుగుతుంటది. ఇక్కడ ఆలయం మేము అక్కడ ఎవరిని కూడా సందాల రూపంగా అడగం. ఆ కళ్యాణం అప్పుడు పాంప్లెట్లు ఇస్తాం. దాతలు ఎవరైనా బియ్యం గియ్యం ఏమైనా ఇస్తే తీసుకుంటాం. సందాల పూర్తం ఎవరిని అడగం, ఇస్తే మటుకు తీసుకుంటాం. నాకు నా కూతుర్లు, నా కొడుకులు, మా భార్య తరపులు అందరూ ఈ స్వామివారికి సహకరిస్తుంటారు. నాకు ముఖ్యమైన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఆ ముఖ్యమైన ఫ్రెండ్స్ కూడా మంగమూరు వాస్తవులు ఉన్నారు. నాకు ముఖ్యమైన వాళ్ళు వాస్తవులు మంగమూరు ఊరోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను సహకరించి నన్ను ప్రోత్సాహం చేసి ఈ స్వామివారి కార్యక్రమం దగ్గర అందరూ వచ్చి నిలబడి బ్రహ్మాండంగా కార్యక్రమం జరుపుతుంటారు. మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని తప్పనిసరిగా ఆ కళ్యాణం అప్పుడు శ్రవణ నక్షత్రం శివరాత్రి అప్పుడు ఆ రోజు అందరూ స్వామివారిని దర్శించుకొని ఆయన సేవ చేసుకొని. మీ భార్య గారు కానీ ఎట్లా అంటుంటారండి ఇంట్లో మామూలుగా ఈ పూజలు కానీ? మీరు ఒక్కళ్ళే చేసుకుంటుంటారు కదా ఇక్కడ? మా భార్య మా పిల్లకాయలు నేనున్నా లేకపోయినా గుడిగా ఆలయం దగ్గరికి వచ్చి దీపారాధన చేసుకుంటుంటారు, పోతుంటారు. ఎలా అనిపిస్తుందమ్మా ఇట్లా ఈ గుడి కట్టి ఇక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడే పూజలు చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను మామూలుగా ఒక 50-60 సంవత్సరాల కింద లారీ డ్రైవర్. నేను తర్వాత టూరిస్ట్ బస్ డ్రైవర్గా పోతా వచ్చా. ఈ పుణ్యక్షేత్రాలు తిరిగిన తర్వాత నాకు ఈ పరమాత్ముడు ఎందుకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. నేను రాజకీయంలో కూడా గొప్పగా తిరిగా. మామూలుగా కాదు, ఎమ్మెల్యేలే నా దగ్గరికి వచ్చి ఆ స్టేజ్లో తిరిగినా కూడా పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి మా ఇళ్ళదేలు బంకమ్మ గారు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నాయన రూట్ మంచిది కాదు, నువ్వు పూర్వజన్మ సుకృతము, ఇలాంటి మార్గంలోకి వెళ్ళిపో, మంచి మార్గం. నీ పిల్లల్ని మేము అంతా చల్లగా పరమాత్ముడు నమ్ముకుంటే. ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు? పిల్లకాయలు అందరూ సెటిల్ అయిపోయారు. ఇంకొక బాబు ఉన్నాడు, సాఫ్ట్వేర్ బాబు. ఆ పిల్లడికి పెళ్లి చేయాల. అందరికి బాగానే ఉన్నాం. ఇక్కడ వచ్చిన మా పిల్లకాయలు, మా బంధుమిత్రులు, మా అన్నదమ్ములు అందరూ బాగున్నాము. మా బావమతులు కూడా అంతా మంచి ఉద్యోగస్తులు, అంతా బాగున్నారు. ప్రజల దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంటుంది? అందరు కూడా వీరయ్య గారు ఎవరిని సందాలు అడగడరా అని ఒక భావన అందరిలో కలిగింది. ఇచ్చి ఆ రోజు కళ్యాణప్పుడు ఇస్తే తీసుకుంటాడు. ఇదిగా ప్రత్యేకంగా ఊర్లకు వచ్చి సందాల కింద వాళ్ళు అడగడు, సాటింపులు వేయరు, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టరు, ప్రచారం చేయను. ఆ రోజు కళ్యాణం రోజు స్వామివారి దగ్గర మా బ్యానర్ కట్టుకుంటాం. కళ్యాణం అయిపోతాం, బ్యానర్ తీసేస్తాం. నేను స్వామివారి సేవ చేసుకుంటాను కానీ వచ్చాను, కానీ నేను ప్రచారానికి నా గొప్పలకి నేను మటుకే కాదు.
అదేలే. అది ఇంక పోతే ఇక్కడ ప్రజల దగ్గర నుంచి కానీ ఇక నుంచి భక్తుల దగ్గర నుంచి కానీ మీకు ఎలాంటి వాళ్ళు అంటే మామూలుగా ఇక్కడికి వచ్చి చేసుకుని పోయే వాళ్ళు కానీ అంటే మీరు అన్నారు విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు అని, ఇది ఎలా స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పరమాత్ముడు ఒక లీల కృప వాళ్ళ మీద వాలిన తర్వాత ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఇక్కడ మర్చిపోరు. వాళ్ళకి ఎలాంటి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ముందల. ప్రతి ఒక్క కోరికలు నెరవేరుస్తుంటాడు. ఆ స్వామివారి ఒక మహత్వం అలాంటిది. అంటే చాలా గొప్ప పని చేస్తున్నారండి వీరయ్య గారు. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క దేవీ దేవతలు ముక్కోడి దేవతలు మీకు అండగా నిలబడి 40 సంవత్సరాల ఈ యొక్క నిర్విరామ ఆధ్యాత్మిక యాత్రలో మీరు ఎవరిని ఒకళ్ళని చందా అడగకుండా ఇక్కడ ఇంత చేయటం అనేది చాలా గొప్ప విషయము. ఎన్నో ఒడిదుడుకులు అంటే కొంతమంది దుష్ట శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఆ ఇబ్బందుల నుంచి కూడా మీరు తేరుకొని సమాజానికి లేకపోతే ఆధ్యాత్మికతకి మీరు నమ్మిన సిద్ధాంతాలకైతేనేమి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలకి పాత్రలు కావాలి. నేనే కాదు, నాలాగా ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు అభివృద్ధి చెందాలనే మంచి సంకల్పంతో 1 రూపాయి ఆశించకుండా మీరు చేస్తున్నటువంటి సేవకు ఆయనే పిలిపించుకుంటాడు. చేసేది ఎవరు, చేయించుకునేది ఎవరు అంతా ఆయనే అని నమ్మి మీరు వెళ్ళే ఈ దారికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అందజేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణ వాసుదేవ. ధన్యవాదాలండి. నేను నా భార్య ఎవ్వరు లేదు, ఉంటారు ఒక 10 మంది దాకా ఉంటాం అంతే. మన పూజ చేసిన పంతులు వాళ్ళు వీళ్ళు. ఇంకేంటి మల్లికార్జున? వాళ్ళున్నది కూడా ఏమన్నా అందరూ ఒక లైన్లో అందరూ అంతే కనుక్కునే పనే లేదు. ఊసి కూడా వద్దు అట్లా ఏం చేయలేదు. వీడియో వద్దు ఏమొద్దు కాదు ఏ వద్దు కానీ లింక్ నెంబర్ ఇచ్చాము, లింక్ పంపించండి. నెంబర్ కాదు మామూలు ఫోటో కచ్చి పడి తీసావా? కచ్చి పోయినారా బాబు? నేను ఇంకా రాలేను కాలు కూర్చొని మళ్ళీ అమ్ముతుంది ఫోటో ఇక్కడ నుంచి ఉంటా మీరు కూర్చోండి. నేను కూర్చోండి కవర్ చేయమ్మా. కూర్చో సాంగ్ నువ్వు కూడా కూర్చో. ఉంటుంది బాగా ఎందుకు కూర్చోవాలి? ఇటువైతే తీసారంట పంతులు గారు లాగారు. అమ్మ నువ్వు కూడా కొంచెం 2 నిమిషాలు కలిసి ఉంది, కలిసి ఉంది. నేనమ్మా నాయుడు గారు లైన్ మ్యాన్. కూర్చోండి కూర్చో మీద కూర్చోండి కూర్చోమ్మా. మళ్ళీ మళ్ళీ అట్ట వేసుకుంటాడు అటంటే తిరుగు ఇటు వేసుకోండి కుర్చీ నెడకి వేసుకోండి. చూడండి మళ్ళీ పిల్లలు ఉంటే
తీసాను అంకుల్. అది తీయండి అట్లా ఒక్కటి ఈ బాణం కూడా చూపిస్తాను చెయ్య. తీసాను అంకుల్. ఇంకా మొత్తం రావాలి అక్కర్లేదుగా, రావాలి అక్కడికి అక్కర్లేదుగా. రండి తోడు రండి. మీరు ఉండండి అక్కడ, మా బాబు వస్తాడు. వెంకటేశ్వరం తీస్తారా? రండి అంకుల్. చిన్నగా ఇక్కడ చిన్నగా రావాలి ఆయన, ఇట్లా రావాలి, ఇట్లా ఇట్లా. జాగ్రత్త నాయన. దగ్గర నుంచి కుర్చీలు ఎరగొట్టే పనిలోనే ఉంటది. ఏ పని ఓడనే ఎరగొట్టేది. మా 2 కుర్చీలు ఫస్ట్, 2 కుర్చీలు సెకండ్, 2 సార్లు ఆమె పిల్లలు ఇంట్లో పురాతన కావాలనే వస్తువులు
30 ఏళ్ళ నుంచి వాడుతున్నవన్నీ ఉంటాయి. ఏవన్నా ఇరిగిపోయినాయి ఉండట్లేదంటే